8/12 GB, brand new edition, market price 1,10,000. మీకోసం Tuesday offer only 45,000. Quite piece in V2 mobiles. Hurry up, bye guys. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వీరి ప్రత్యేకత. మీ దగ్గర ఉన్న మొబైల్కి ఎక్స్చేంజ్ ద్వారా కొత్త మొబైల్ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి కూడా ఈఎంఐలో తీసుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే నాగరాజుపేట అమ్మ హాస్పిటల్ ఎదురుగా ఉండే V2 మొబైల్స్కి వచ్చేయండి. సరికొత్త స్మార్ట్ ఫోన్ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన గిఫ్ట్ను కూడా పొందండి. అలాగే విచిత్రమైన విషయం ఏమంటే ముందుగా ఏం సవరణ చేస్తున్నారు అని ముస్లిం మత పెద్దలకు, ముస్లిం పర్సనల్ బోర్డుకు, మిల్లీ కౌన్సిల్కు, అలాగే పెద్ద సమస్యలు ఉన్న ముస్లింలకు ముందు ఇది తెలియచేయాలి. దీంతో ముస్లింలకు లాభం ఉందా, లేదంటే ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెడుతున్నారా, లేక దీంట్లో మేలు జరుగుతుందా ముస్లింలకు అనేది ముందు పరిగణలోకి తీసుకొని, అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకొని దీని మీద చర్చించి దీని మీద సమ్మతమైతే మీరు సవరణ చేసినా కూడా అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ముసుగులో పెట్టి ఇది మా పెద్దవాళ్ళు అంటున్నారు రే గుడ్డలో పెట్టి కొట్టున్నాడు అని డైరెక్ట్గా చూపించి కొట్టకుండా గుడ్డలో పెట్టి కొట్టినట్టుగా ఈరోజు మీరు వాడుకుంటున్నారు. ఇది ఎలాంటి సమంజసమైన ఇది కాదు. ప్రతి ఒక్క పార్టీ, సెక్యులర్ ప్రతి ఒక్క పార్టీ దీన్ని ఖండించాలి, దీనికి వ్యతిరేకించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు పాలక ప్రభుత్వంలో టీడీపీ కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కానీ ఈ సవరణకు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దని చెప్పేసి మేము ఈ పార్టీలకు అన్ని కోరుకుంటున్నాము. అది ముస్లింలకు సంబంధించినది ప్రాపర్టీ. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీని ఇంకా ముస్లింలకు కానీ అలాగే ఆక్రమణకు గురైనటి తిరిగా తీసుకోవడం కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ముస్లింలు ధనికులు వక్ఫ్ చేసింది. అంటే పేదవారికి మా ప్రాపర్టీ మీద ఆధికం వచ్చేది ముస్లిం పేదవారికి పంచిపెట్టాలని చెప్పేసి అది వక్ఫ్ అంటే దానం ఇచ్చారు. ఇప్పుడు చాలామంది ధనికులు ఉన్నారు ముస్లింలలో, వాళ్లకు సంతానం లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కోట్లకు కోట్లు ఆస్తులు వాళ్ళవి వక్ఫ్ బోర్డుకు హ్యాండ్ ఓవర్ చేశారు, వక్ఫ్ చేశారు, అంటే దానం ఇచ్చారు. ఇది మాకు అవసరం లేదు, పేద ముస్లిం ప్రజలకు దీని ఆధిక్యం చెందాలని చెప్పేసి వాళ్ళు వక్ఫ్ చేస్తే అలాంటి వక్ఫ్ ప్రాపర్టీని ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరెబ్బ సొమ్ము కాదు, ఇది ప్రజలు దానం చేసి పేదవాళ్ళ కోసం ఇచ్చిన ఆస్తులను ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారా మీరేమన్నా? ఇలాంటి దానికి ఖచ్చితంగా యావత్తు దేశం దీన్ని ఖండిస్తుంది. ముందుగా దీన్ని సవరణ చేయండి. ముందు దీనికి ఏం మీరు మార్చదలుచుకున్నారో ముందు ప్రజల్లో పెట్టి అది సమ్మతమైతే దానికి మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ ముస్లింలకు ఎలాంటిది కూడా దీని మీద హక్కు లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కంపెనీలకు మీరు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే యావత్తు దేశం తిరగమలుతుంది. అలాగే ప్రతి ఒక్క పార్టీని కూడా మేము కోరుకునేది ఏమంటే ఈ సవరణ కోసము మీరు మద్దతు పలకద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము.